గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా ఈ లే ఆఫ్లకు సంబంధించి, అంటే ఉద్యోగుల ఊచకోత లేకపోతే ఉద్యోగాల తొలగింపు గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్. ఒకప్పుడు జాబ్ లే ఆఫ్స్ అంటే ఎప్పుడో ఎక్కడో జరిగేది, ఎక్కడో మాట్లాడుకునే వాళ్ళని. అవునండి. ఈరోజు ఎస్పెషల్ ఐటీ సెక్టార్లో ఉద్యోగాల తొలగింపు అనేది నిత్య కృత్యం అయిపోయింది. రేపొద్దున ఆఫీస్కి వెళ్ళేదాకా మన ఉద్యోగం మనకు ఉంటుందా లేదా అన్న సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా బ్రిటన్కు చెందిన స్టాండర్డ్ చార్టెడ్ రాబోయే 4 ఏళ్లలో 7,000కు పైగా కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి ఎగ్జిక్యూటివ్ సంఖ్యను 15% తగ్గించబోతుందంట. అందరికీ తెలిసిందే, ప్రముఖ బ్యాంకింగ్ స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంకింగ్ అంటే చాలా పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ. సో రామచంద్రమూర్తి గారు, ఇంకొక లే ఆఫ్ న్యూస్ ఏంటంటే, ఇంటి నుంచి పని అంటూ 8,000 మందికి మెటా లే ఆఫ్. ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అంట సార్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా ప్లాట్ఫామ్స్ ప్రపంచవ్యాప్తంగా 8,000 ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఐరోపా, అమెరికా, సింగపూర్లలో కొందరు ఉద్యోగులకు ఇంటి నుంచి పనికి అవకాశం కల్పించి తదుపరి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లుగా ఈమెయిల్ ద్వారా సమాచారం పంపించిందంటే మెటా. అంటే రేపటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ఆఫీస్కి రాబలేదంటూ కూడా ఇచ్చింది. తీరా చూస్తే అసలు ఉద్యోగాలే లేవంటూ కూడా మెయిల్ ఇవ్వడం జరిగింది. మరోవైపు పెద్ద పెద్ద బ్యాంకులు కూడా ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. ఏంటి, ఎక్కడా కూడా ఎవరు హ్యాపీగా లేరు, ఎక్కడ ఏ కండిషన్ కూడా ఎవరికి అనుకూలంగా లేదు. ఎటు చూసినా ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసినా సరే ప్రతికూల వాతావరణం, ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. నాకు తెలిసి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో ఏదైనా పెద్ద ఉపద్రవం రాబోతోందంటూ మొన్న మోడీ గారు ఏమన్నా ఈ వ్యాఖ్యలు ఏమన్నా చేశారా? అందరూ జాగ్రత్తగా ఉండండి, ₹4 దాచిపెట్టుకోండి, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటూ కూడా వారు చెప్పారు కదా. అంటే భవిష్యత్తులో ఇలాంటి తీవ్రమైన పరిణామాలు, నష్టాలు ఎదుర్కోబోతున్నామన్న నేపథ్యంలో ఆయన ఏమన్నా 4 మంచి మాటలు చెప్పారో ఏమనిపిస్తుంది? ఏంటి సార్, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఒక పానిక్ సిచ్యువేషన్ నడుస్తుంది? సార్ మంచి క్వశ్చన్ అడిగారు సార్. చాలామంది దీని మీద ఒక రకమైన డిప్రెషన్, అసలు ఒక రకమైన టెన్షన్లో ఉన్నారు. అయితే ఒకసారి ఏంటంటే, ఒక నాణ్యానికి వన్ సైడ్, సెకండ్ సైడ్ కూడా ఒకసారి సెకండ్ సైడ్ కూడా చూస్తే, ఇప్పుడు ఎప్పుడైనా కానీ డిమాండ్ సప్లై అని కంపల్సరీ మార్కెట్ ఉంటుంది. లాస్ట్ 10 years నుంచి ఏంటంటే ఐటీకి డిమాండ్ విపరీతంగా పెరిగేపాటికి సప్లై కూడా అంతే ఇదిగా వచ్చింది. సో ఇప్పుడు ఏమైందంటే, మనం 2000 నుంచి ఒకసారి చూస్తే మీకు 2000 Y2K ప్రాబ్లం అని అసలు యాక్చువల్గా ఐటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అప్పటి వరకు ఇంజనీరింగ్ అనేది చాలా డ్రీమ్, అందరికీ తక్కువ సీట్లు ఉంటాయి ఇంజనీరింగ్. ఇప్పుడు ఏమైందంటే విపరీతమైన కాలేజెస్ వచ్చాయి ఆల్ ఓవర్ ఇండియా. వచ్చేసి ఏమైంది, సప్లై విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడేమైంది, మనకి ఇక్కడ ఉన్న పీపుల్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోయి జాబులు చేయటం మొదలుపెట్టారు. సో 20 years ఐటీ ఇండస్ట్రీలో బాగా ఎంజాయ్ చేస్తారు. 10 సంవత్సరాలు గట్టిగా 10 సంవత్సరాలు గట్టిగా ఎంజాయ్ చేశాక ఇప్పుడు ఏమైంది, మీరే చూడండి, మీ ఇంటి పక్కన ఎంతమంది బీటెక్లో ఉన్నారు? అవును, ఇప్పుడు అసలు డిగ్రీ అసలు లేదు, అసలు డిగ్రీ మర్చిపోయారు. 15-20 ఏళ్ళ డిగ్రీ మర్చిపోయి బీటెక్ అండి. ఇప్పుడు మన రాష్ట్రం నుంచే, ఇప్పుడు తెలంగాణ నుంచే 3 లక్షల మంది 4 లక్షల మంది ఎవ్రీ ఇయర్ వస్తున్నారు. అటు ఆంధ్ర నుంచి ఒక 3-4 లక్షల మంది, అంతా 10 లక్షల మంది మన 2 స్టేట్ల నుంచి వస్తున్నారు. మరి వీళ్ళందరికీ ఒకటే జాబ్, ఐటీ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఏమైంది, ఈ జాబులు తొలగించిన వాళ్ళని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు ₹1,00,000 ఇచ్చే బదులు అదే వర్క్ 30,000కి 40,000 చేసేవాళ్ళు ఉన్నప్పుడు నేను కంపెనీ ప్రాఫిట్ చూసుకుని ఉండేవాడిని. కాబట్టి మీరు ఎలా అయితే జాబ్ చూసుకుంటారో, ఇప్పుడు మీరే ఉన్నారు, ఇంకొక మంచి ఆఫర్ వస్తే వెళ్ళిపోతారు కదా. మరి నేను అలాగే ఆలోచించాలి కదా. నాకు ₹1,00,000 ఇచ్చే బదులు 40,000కి 50,000కి మంచి రిసోర్స్ వస్తున్నప్పుడు అదే 1,00,000కి 2-3 వస్తారు. సో మిమ్మల్ని ఎందుకు ఉంచుకుంటా? సో ఇప్పుడు డిమాండ్ సప్లై ఉంది, అక్కడ సప్లై విపరీతంగా ఉంది, లేబర్ సప్లై విపరీతంగా ఉంది. యంగ్ జనరేషన్ అంతా మేము రెడీ అంటున్నారు. ఇప్పుడు మీకు 20 లక్షలు 30 లక్షలు ఏది నెలకి ప్యాకేజ్ ఇచ్చి 2 కోట్లు పర్ యానం ఇచ్చే బదులు నేను అది కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు కదా. సో కంపెనీ ఎక్స్పాన్షన్ అవుతుంది. మిమ్మల్ని తీయటం వల్ల 4-5కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టు కూడా ఒక చెప్తున్నారు కంపెనీ.
సో ఇప్పుడు ఇంకోటి ఏంటి, మీ ఏజ్ అయిపోతుంది 50 ఏళ్ళు, వాళ్ళు తీసిన వాళ్ళందరినీ చూస్తే 50 ఏళ్ళు మినిమం ఉంటాయి. ఆల్మోస్ట్ అంతా ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ మోస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్లు, డెలివరీ మేనేజర్స్ ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళే. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే, ఇప్పుడు మెటా కానీ, మన ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్, ఇప్పుడు ఇవన్నీ సర్వీస్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఇదంతా ఏఐకి మారుతున్నప్పుడు అది ఎంప్లాయీస్ కూడా మారాలి కదా, స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు మాత్రం చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎప్పుడో 99, 2000 ఆ టైంలో ఎంటర్ అయి ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు 50-55కి వచ్చేసి ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు మీరు స్టాండర్డ్ చార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఏ కంపెనీ అయినా, ఇప్పుడు మొన్న కూడా టీసీఎస్ తీసేమన్నారు, ఇన్ఫోసిస్ మన ఇండియాలో కూడా జరుగుతున్నాయి. అయితే షిఫ్ట్ ఏమవుతుందంటే, ఓన్లీ హయ్యర్ లెవెల్ వీళ్ళకి అప్గ్రేడ్ అవ్వలేరు అనే వాళ్ళకి మాత్రమే 6 months శాలరీ అడ్వాన్స్ ఇచ్చి, అవి పాలసీలు అన్నీ ఉన్నాయన్నమాట, అవన్నీ ఇచ్చి పంపిస్తున్నారు. ఈవెన్ మనకి ఇప్పుడు గూగుల్ కానీ, తర్వాత మైక్రోసాఫ్ట్ కానీ, వీళ్ళందరూ కూడా ఎగ్జిట్ పాలసీలు చెప్తున్నారు అనమాట. ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోండి, ఎందుకంటే వరల్డ్ చేంజ్ అవుతుంది హై ఫాస్ట్లో. ఇప్పుడు మీకు ఇష్టం లేకపోయినా ఏఐ అనేది మన జీవితాల్లోకి వచ్చేస్తుందని 2-3 ఏళ్ల క్రితమే మనం అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏఐ వచ్చేసింది, తర్వాత రోబోటిక్స్ వచ్చేస్తున్నాయి, తర్వాత ఇప్పుడు మన ముందుకెళ్ళిపోతుంది టెక్నాలజీ పరంగా, ఇన్నోవేషన్స్ పరంగా అవుతుంది. అలాంటప్పుడు ఫిట్టెస్ట్ ఫర్ ద సర్వైవల్ అని కింద జనరేషన్కి ఇవ్వాలి కదా. సో వీళ్ళు పెనిట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు అదే స్కిల్స్ అని. ఇప్పుడు 20 years ఉండే అతను కొత్త టెక్నాలజీ ఏ మారేపాటికి ఆయన 0 అయిపోయాడు. ఈ కొత్త వాళ్ళు ఏమవుతున్నారు, స్కిల్స్ డెవలప్ చేసుకోగలరు, వీళ్ళకి యంగ్ జనరేషన్ కాబట్టి వీళ్ళు మేము రెడీ అంటున్నాం, కాస్ట్ తగ్గుతుంది. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే మీకు రియాలిటీ అర్థమవుతుంది, బిజినెస్ రియాలిటీ. కాబట్టి ఏమవుతున్నాం అంటే, ఇది వీళ్ళు జాబ్ పోవటం ఒక రకంగా బాధే, కానీ కొత్త జనరేషన్కి ఛాన్స్ ఉంది. సో కొత్త వాళ్ళకి ఎక్కువ మందికి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇచ్చే కాస్ట్తో 4-5 శాలరీస్ ఇవ్వగలుగుతున్నాం, దానివల్ల కంపెనీ కాస్ట్ కటింగ్ అవుతుంది, లాంగ్ రన్లో కంపెనీ బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు అందరం కన్నా కంపెనీ బాగుండాలి, కంపెనీ బాగుంటేనే. ఇప్పుడు మనం చూసారు, అప్గ్రేడ్ కాలేదు, కోడక్ ఏమైపోయింది, కోడక్ లాంటి కంపెనీ జపాన్ లో నెంబర్ 1 కంపెనీ కోడక్ మన కెమెరాలు, ఫిల్ములు ఒక 25 ఏళ్లకు ముందు 32 ఉండేటి ఫిల్ములు, రీల్స్, ప్రతి వాళ్ళు కోడక్ అనే వాళ్ళం ఇండియాలో కూడా, కెమెరాలు. అదేమైంది, అప్గ్రేడ్ అవ్వాల, ఏమైంది, కంపెనీ మూసుకుపోయింది. కంపెనీ నోకియా మన కళ్ళ ముందు చూసాం కదా, 15-16 ఏళ్ల ముందు వరకు నోకియా ఎంత బ్రాండ్ అనుకున్నా. అవార్డు బ్రాండ్ ఇలాగే ఓల్డ్ పీపుల్ ని ఉంచుకొని న్యూ థాట్స్ ఇంప్లిమెంట్ చేయక, న్యూ పర్సన్స్ తీసుకోపోవడం వల్ల ఏమవుతుందంటే, కొత్త పీపుల్ తీసుకోవడం వల్ల ఫ్రెష్ థాట్స్ వస్తాయి. ఈ పాత పీపుల్ వాళ్ళు ఏమవుతుంది, అవే థాట్స్ కంటిన్యూ అవుతుంటాయి, వాళ్ళేమో చేంజ్ అవ్వరు, వాళ్ళ కంపెనీని కూడా బ్రాడ్గా చేయరు. ఈ కంపెనీ బదులు ఇప్పుడు మిమ్మల్ని ఉంచుకోవడం వల్ల కంపెనీ గ్రోత్ కాకపోతే ఇంకేమవుతుంది, కంపెనీ బాగుంటేనే కదా అందరు బాగుంటేది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది కామన్ చేంజ్. ఎవరైతే అవ్వకపోతారో, చేంజ్ అవ్వకపోతే అందరు, ఇప్పుడు మన ఫీల్డ్ తీసుకుంటే, అంతకుముందు టీవీ 4 ఛానల్స్ ఉండేవి, ఇవాళ ఏమైంది, ఇప్పుడు మన తెలుగులోనే లెక్క పెట్టలేనన్ని ఛానల్స్ ఇవాళ యూట్యూబ్ వచ్చేసింది. ఇప్పుడు యూట్యూబ్ ని శాటిలైట్ ఛానల్ బీట్ చేయాల్సి వస్తుంది. సో అప్గ్రేడ్ కంపల్సరీ ప్రతి ఫీల్డ్ లో ఉంది. ఇప్పుడు శాటిలైట్ ఎంతమంది జాబులు పోతున్నాయి. సో అలాగే యూట్యూబ్ ఛానల్స్, ఇవన్నీ ఏంటంటే న్యూ జనరేషన్ ఉంది, చాలా న్యూ చేంజెస్ వస్తున్నాయి. వాటిని తగ్గట్టుగా మనని మార్చుకోకపోతే మీకు 50 ఏళ్ళ 20 ఏళ్ళ సంబంధం లేదు, న్యూ కాన్సెప్ట్కి మీరు మారాలి, లేకపోతే మీరు ఐసోలేట్ అయిపోతారు. అదే ఇప్పుడు జరుగుతుంది. తర్వాత ఈ H1B వీసా హోల్డర్లకు సంబంధించి కూడా చాలా బ్యాడ్ న్యూస్ వచ్చింది. లే ఆఫ్స్ దెబ్బకు రోడ్డును పడ్డ H1B వీసా హోల్డర్లు 2 నెలల్లో ఇండియాకు తిరిగి రావాల్సిందే. అమెరికా కల సాకారమైందని మురిసిపోతున్న వేళ ఒక లే ఆఫ్ ఈమెయిల్ వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేస్తోంది. మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి టెక్ దిగ్గజాలు భారీగా ఉద్యోగాల కోతల్లో చిక్కుకున్న H1B వీసాలపై పనిచేస్తున్న భారతీయులు ఇప్పుడు సంక్షోభంలో మునిగిపోయారు. అంటే అమెరికాలో ఉద్యోగం చేయడం, డాలర్ డ్రీమ్స్ అనేవి ఒకప్పుడు ఒక పెద్ద లైఫ్ టైం అచీవ్మెంట్. అంటే ఇంట్లో కొడుకుని అమెరికా పంపించడం అనేది ఒక అంతకు మించిన అచీవ్మెంట్ ఉండేది కదా పేరెంట్స్ కి. అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళు, అక్కడికి ఒక్కసారైనా వెళ్ళి జాబ్ చేసి ఒక 1-2 years జాబ్ చేసి రావాలనుకున్న డాలర్ డ్రీమ్స్ ఇవన్నీ కూడా. ఈ రోజు ట్రంప్ దెబ్బకి ఈ డాలర్ డ్రీమ్స్ అన్ని కూడా చల్లా చెదరై పడిపోతున్నాయి. చెప్పాలంటే అమెరికాలో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, చాలా మంది భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు కోల్పోయి భారతదేశానికి తిరిగి రావడానికి ఫ్లైట్ ఖర్చులకి కూడా డబ్బులు లేవండి సార్. ఇది సిచ్యువేషన్. అంటే ఒకప్పుడు ఆహా అమెరికా, ఓహో అమెరికా అనుకున్న వాళ్ళు ఈరోజు అమెరికాలో ఉద్యోగం అంటే పిల్లని కూడా
ఇవ్వలేనంత. అంటే అమెరికాలో జాబ్ అంటే ఇప్పుడు గ్యారంటీ లేదు, నో గ్యారంటీ. అవునండి. సో ఎట్లా చూడాలి అసలు? ఒకప్పుడు అబ్బా ఆహా ఏదో బ్రహ్మ పదార్థం అద్భుతం అనుకున్నది ఈ రోజు అసలు అదేదో వేస్ట్ అన్నట్టు విసిరిపారేస్తున్నారు. ఎట్లా చూడాలి? మొన్న మనకి బంగ్లాదేశ్ వాళ్ళు ఎలక్షన్స్ లోకి వచ్చారు అని 1,00,000 మంది దాకా మన ఇండియాలో ఉన్నారు అని వింటేనే మనం ఎంత ఫీల్ అయ్యాం అంటే పక్క దేశం వాళ్ళు 1,00,000 మంది అక్రమంగా వచ్చేసారు, మన భారతదేశంలో ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో ఉన్నారు అంటే మనం ఎంత ఫీల్ అయ్యాం. మరి అమెరికాలో మరి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎక్కువైపోతుంటే వాళ్ళకి ఫీలింగ్ రాదా? సో ఇప్పుడు అమెరికన్స్కి అమెరికాలో ప్లేస్ లేకుండా మిగతా కంట్రీ వాళ్ళందరూ వచ్చేసేసి వాళ్ళ ఆపర్చునిటీస్ని వాళ్ళ ఉద్యోగాలు తీసుకొని వాళ్ళేమో ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా అయిపోతే మరి అమెరికన్స్కి ఫీలింగ్ రాదా? ఇప్పుడు కొన్ని ఏరియాలో అసలు ఈవెన్ మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ డామినేట్ చేసే ఏరియాస్ ఉన్నాయి, కొన్ని డల్లాస్ కానీ అలాంటి ఏరియాస్లో అంత పెనట్రేట్ అయిపోయారు. ఏది ఎక్కువగా ఇండియన్స్ తర్వాత చైనీస్ వీళ్ళందరూ ఏమైందంటే అమెరికాలో చాలా పెనిట్రేషన్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, అంతమందిని చూసి మనకైతే ఎలా వచ్చిందో మనం పంపించాం కదా, అలాగే వాళ్ళకి రాదంటే. ఇండియన్స్ ఉన్న చాలా ప్రాంతాల్లో అక్కడ మన ఇండియన్స్ కంప్లీట్ గా మన ట్రెడిషన్స్ అక్కడికి తీసుకెళ్లిపోవడము, అక్కడ మన ఫెస్టివల్స్ టూ మచ్ గా సెలబ్రేట్ చేసుకోవడము, సినిమా హాల్కి వెళ్తే అక్కడ సినిమా హాల్ ఎగరడం, గెంతడం, ఆ స్క్రీన్ లో జించేయడం, ఆ పేపర్లు విసిరేయడం, ఆ తర్వాత ఇక్కడ ఏదైనా ఇండియాలో ఎలక్షన్స్ ఉన్నప్పుడు అక్కడ పొలిటికల్ పార్టీస్ ర్యాలీలు నిర్వహించడము, ఆ తర్వాత ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే అక్కడ కార్లు ర్యాలీలు, అంటే వాళ్ళకి విసుగొచ్చి చిరాకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎంత భరిస్తారు? మనమే బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారంటేనే మనకి ఎంత ఫీలింగ్ ఉన్నప్పుడు మీరు మరి అమెరికా వాళ్ళ ఓన్ ల్యాండ్ లో వీళ్ళందరూ వచ్చేసి ఎప్పటి నుంచో తెచ్చి వాళ్ళకన్నా ఎక్కువ బతుకుతున్నారంటే వాళ్ళకి అనిపించదా? వాళ్ళ కల్చర్ ఏంటి, హ్యాపీగా 5 day వీక్ లాగా ఎంజాయ్ చేసే కల్చర్. మనం వెళ్ళి 4-5 ఇల్లు ఒక్కొక్కళ్ళు 4 మినిమం కొంటున్నారు, ఒక్కొక్క ప్లేస్ లో కొంటున్నారు. చాలా మంది యుఎస్ లో ఉండే వచ్చే ఫ్రెండ్స్ చెప్తుంటారు, 3-4 years వీక్ 4-5 కోట్లు పెట్టి వెళ్ళుకున్నాను, మళ్ళీ ఇంకో 2-3 కొంటున్నాను. మరి వాళ్ళకి ఆ డిస్పారిటీ కనపడుతున్నప్పుడు ఏమంది, అసలు ట్రంప్ని ఎన్నుకుంది ఆ పాయింట్ మీద. యాక్చువల్గా మాకు అమెరికా గ్రేట్ అగైన్ అంతే, మాకు కావాలి, మాకు మా వాళ్ళ జీవితాలు స్పాయిల్ అయిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే ట్రంప్ డెఫినెట్ గా ఇప్పుడు మనల్ని పంపించలేదా, బీజేపీ వాళ్ళు రాంగ్ అని ఏం చేశారు, ర్యాలీ అందరినీ పంపించట్లేదా, రోహింగ్యాలని బంగ్లాదేశ్ మొత్తం తరిమేశారు. మరి మీరు మాత్రం ఎందుకు ఉండాలి అక్కడ? అమెరికాలో మీరెవరు, మనం ఎవరు అసలు? కాబట్టి ఏంటి, అందులో మించి ఇప్పుడు ఐఐటీలో చదువుకొని ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ ఇచ్చేసి క్రీమ్ అంతా అటు వెళ్ళిపోయి ఉద్యోగం మాత్రం బయట దేశంలోకి వెళ్తే మరి ఎంతవరకు ఇండియాకి బెనిఫిట్ ఉంది? కొంచెం కూడా అంటే ఇదేమవుతుందంటే ఒక రకంగా బెనిఫిటే మనకి. ఎదుటోడు మనకు ఉండాలి, యాక్చువల్గా మనం ఈ కంట్రీలో ఉన్నాము, మనం ఈ కంట్రీని బాగు చేసుకోవాలి అని చెప్పేసి మనం ఉండాలి. కానీ ఇప్పుడు అటు వెళ్ళిపోవటం ఓకే, మనీ ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎటైనా వెళ్ళొచ్చు. బట్ ఇదేంటంటే వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు చేసేది కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇటు పక్కన చేస్తున్నాము, అటేమో మన ఆపేస్తున్నారు అంటున్నాం. అంటే కాయిన్కి రెండో సైడ్. ఒక సైడు మీరు అన్నట్టు అరే వాళ్ళు వెళ్ళారు, సెటిల్ అయిపోయారు, ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్లు తీసుకొని అప్పులు చేసి అక్కడికి వెళ్ళి ఏదో సంపాదిద్దామని వాళ్ళందరూ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. H1B వీసాలు కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ లోను ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఏంటంటే ఇప్పుడు ఎవ్రీడే ప్రతిదీ ప్రపంచం ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి మన అమెరికా మీద అటాక్ చేసాం, మళ్ళీ వాళ్ళు ఎక్కువైపోయాం పాపులేషన్. కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళు రివర్స్ అవుతారు. ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కంపల్సరీ కొంత ప్రజలు రావాల్సింది అన్నకి, ఎందుకంటే వాళ్ళకి అవసరమైనంత వరకు అలౌ చేశారు, ఎక్సెస్ అయిపోతే ఏం చేస్తున్నారు, ఇప్పుడు పంపించేస్తారు. సో ఆ సిచ్యుయేషన్స్ అన్ని జరుగుతున్నాయి. సో ఏదైనా మనం వేరే కంట్రీలో ఉన్నప్పుడు మన సొంతూరే కదా, ఎప్పుడైనా అక్కడ మనకి ఫుట్ హోల్స్ ఉంటాయి. ఈవెన్ మన హైదరాబాద్ లో కూడా మొన్నటిదాకా ఏమైంది, తెలంగాణ మూవ్మెంట్ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి, గట్టిగా వచ్చింటే వెళ్ళిపోవాల్సి వచ్చేది. అవును. సో ఇప్పుడు మనం కాదు ఈ ప్లేస్, ఎంతకాలం మంది అంటాం. సో అలా ఉంటది ఎక్కడైనా కానీ. సో యాక్సెస్ ఉన్నట్టు బెనిఫిట్ ఉన్నంత వరకు ఎవరైనా ఉంచుకుంటారు. లేదు వాళ్ళ రైట్స్ కనుక ఇబ్బంది అవుతున్నాయి అన్నప్పుడు యాజిటేషన్స్ వస్తాయి. ఆటోమేటిక్ గవర్నమెంట్ ఏం చేయాలి, ప్రజల పక్షాన ఉండాల్సిందే కదా. సో అలా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రెసెంట్. చూడాలి ఏం జరుగుతుందో ఫైనల్ గా, ఎందుకంటే ఓవర్ ఎక్సెస్ అయిపోయారు మన. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.